హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్ ఫీల్ మై లవ్ ఎపిసోడ్ 51. సురభి మాలతి మాట్లాడుకుంటుండగా సురభినే గమనిస్తున్న కవితకి ఆమె ఎవరో అర్థమవడంతో ముఖంలో రంగులు మారడమే కాకుండా కోపం కూడా వచ్చింది. కానీ సురభి ఎవరో మాలతికి, ఈ మాలతీ సహస్ర ఎవరో ఈ సురభికి తెలియదేమో అని అనుకున్న కవిత వెంటనే తనకు తెలిసిన విషయాన్ని కన్ఫర్మ్ చేసుకోవడం కోసం, మాలతి, వెళ్ళి జ్యూస్ తీసుకొనిరా, తను తినడమైపోయింది అని అంది. హా, మన మాటల్లో పడి ఆ విషయమే మర్చిపోయాను, ఉండు మంచి జ్యూస్ తీసుకొనొస్తాను అంటూ వంటగదిలోకి వెళ్ళింది మాలతి. వెళుతున్న ఆమెను అభిమానంగా చూసింది సురభి. తమ తల్లి తమకు ఏ రోజు అలా ఏమీ చేసి పెట్టలేదు. అంతా పనివాళ్లే చేసేవాళ్లు, కనీసం వడ్డించేది కూడా కాదు. కానీ మాలతి ఇప్పుడు తనను అంత స్పెషల్గా ట్రీట్ చేస్తుంటే తనకు కొత్తగా, చాలా ఇష్టంగా అనిపిస్తోంది. దాంతో మాలతినే ఇష్టంగా చూస్తున్న సురభిని చూసి, అమ్మా సురభి, మీ పేరెంట్స్ ఎక్కడుంటారు అని అడిగింది కవిత. దాంతో, మా పేరెంట్స్ ఆంధ్రాలోని అమరావతిలో ఉంటారంటీ, అయినా ఎందుకిలా అడుగుతున్నారు అని అడిగింది సురభి. లేదు, నిన్ను ఎక్కడో చూసినట్లు అనిపిస్తుంటే అడిగాను. ఇంతకీ మీ నాన్నగారి పేరేంటి, ఆయన ఏం చేస్తుంటారు అని అడిగింది కవిత. మా నాన్నగారి పేరు చంద్రరావు, ఆయన ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో మినిస్టర్గా వర్క్ చేస్తున్నారండి అని చెప్పింది సురభి. ఆ మాటతో తన అనుమానం పూర్తిగా నిజమవడంతో షాక్ అయిన కవిత, ఈ అమ్మాయి వీళ్ల లైఫ్లోకి ఎందుకొచ్చింది? ఇప్పుడైనా కనీసం వీళ్ళు ఒక మోస్తారుగా హ్యాపీగా బతుకుతున్నారు, అలాంటిది ఈ అమ్మాయి వల్ల మళ్లీ వీళ్ల జీవితంలో ఎలాంటి కల్లోలం ఏర్పడుతుందో ఏంటో. సహస్రకి అసలు ఈ అమ్మాయి ఎవరో తెలుసా? తెలిసి కూడా తనతో ఫ్రెండ్షిప్ చేస్తుందా, లేదంటే తెలియక తనని దగ్గరికి తీసిందా అని ఆలోచిస్తూ ఉంది. ఏంటంటీ అంతలా ఆలోచిస్తున్నారు? మా పేరెంట్స్ ఎవరో మీకు తెలుసా అని అనుమానంగా అడిగింది సురభి. అయ్యో, మీ పేరెంట్స్ తెలియకపోవడం ఏంటి, వాళ్ళు ఆంధ్రప్రదేశ్ మొత్తం తెలుసు కదా. అలాగే నాకు తెలుసు, అదే నిన్ను ఎక్కడో చూసినట్లు అనిపించింది. మీ ఫ్యామిలీ ఫోటోలోనే చూసుంటాలే, ఏదో ఒక న్యూస్ పేపర్లోనో టీవీలోనో కనిపించుంటావు కదా అని కవర్ చేసింది కవిత. కానీ ఆమె గొంతులో ఏదా తేడా కనిపించడంతో, ఏమైందంటీ, మీరోజు టెన్షన్ పడుతున్నట్లున్నారు, మీకు బీపీ ఏమైనా ఉందా అంటూ చనువుగా ఆమె చెయ్యి మణికట్టు పట్టుకొని అడిగింది సురభి. ఆ మాటతో నార్మల్ అవడానికి ట్రై చేస్తూ, అలాంటిదేం లేదు, కానీ నువ్వేం చదువుతున్నావు అని అడిగింది కవిత. నేను ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ స్టూడెంట్ నాంటీ అని చెప్పింది సురభి. ఓ, అందుకేనా అప్పుడే డాక్టర్లాగా చెయ్యి మణికట్టు పట్టుకున్నావు అని అంది కవిత. దాంతో సురభి చిన్నగా నవ్వింది. ఇంతలో మాలతి జ్యూస్ తీసుకురాగా దానిని తాగేసిన సురభి మరి కాసేపు వాళ్లతో స్పెండ్ చేసి, ఇక హాస్టల్కి వెళ్తానంటీ అని అంది. అయ్యో, అప్పుడేనా? డిన్నర్ చేసి ఈరోజు ఇక్కడే ఉండు, ఒకేసారి మొన్నటిలాగా రేపు మార్నింగ్ కాలేజీకి వెళ్ళు అని అంది మాలతి. లేదాంటీ, ఈరోజు నేను బ్యాగ్ కూడా తెచ్చుకోలేదు కదా, ఈసారి ఎప్పుడైనా వస్తాను, అప్పుడు ఇక్కడే ఉంటాను, ఈరోజు మాత్రం వెళ్తాను అని అంది సురభి. సరే, అయితే ముందు తినేసి వెళ్ళు అని అంది మాలతి. ఇప్పటికే లేట్ అయిందంటీ, కొంచెం క్లాస్ వర్క్ కూడా ఉంది, కంప్లీట్ చేయాలి అని అంది సురభి. సరే, వర్క్ ఉందంటున్నావు కాబట్టి వదిలేస్తున్నా, ఉండు, నీకోసం కర్రీస్ ప్యాక్ చేసి తెస్తాను, హాస్టల్కి వెళ్ళి తిను, ఇప్పుడే వస్తానుండు అంటూ లోపలికి వెళ్ళి కూరలు 2 ప్యాక్ చేసి తెచ్చింది మాలతి. అవి తీసుకుని వెళ్ళిపోయింది సురభి. ఆమెను పంపించి వచ్చిన మాలతితో, నీకు తనెవరో తెలుసా మాలతి అని అడిగింది కవిత. ఎవరు తను, నాకు తెలీదే, మనకు తెలిసిన వాళ్ళమ్మాయా అని అనుమానంగా అడిగింది మాలతి. హో, నీకు తెలీదా? మరి తన పేరెంట్స్ ఎవరో కూడా కనుక్కోకుండానే ఎంత అభిమానం చూపిస్తున్నావా అని క్యాజువల్గా అడిగినట్లు అడిగింది కవిత. అరే, అభిమానం చూపించడానికి అవన్నీ అవసరమా? భలే ఉన్నావు కవిత. సర్లే, కానీ ఇంతకీ తన పేరెంట్స్ ఎవరో చెప్పలేదు అని అడిగింది మాలతి. ఇప్పుడు తెలుసుకుని ఏం చేస్తావులే, అయినా అది అంత ఇంపార్టెంట్ విషయం కూడా కాదు, కానీ కర్రీస్ మొత్తం తనకే పెట్టేశావు, మళ్ళీ ఇప్పుడు మనం వండుకోవాలా అని అడిగింది కవిత. ఎలాగూ రైస్ పెట్టాలి, దాంతోపాటు కర్రీస్ కూడా వండాలి, ఈ రెండిటికీ బదులు ఉప్మా చేసుకుంటే సెట్ అయిపోతుంది కదా అని అంది మాలతి. సరే, అదేదో చెయ్యి, కానీ ఒక్క విషయం చెబుతా విను మాలతి, ఎవరిని గుడ్డిగా నమ్మకు. ఇప్పటికే నీ జీవితంలో నువ్వు చూసింది చాలు,
ఇంకా నువ్విలా అమాయకంగా ఉంటే ఇప్పుడు నీతో పాటు నీ కూతురు కూడా నీ అమాయకత్వం వల్ల సఫర్ అవ్వాల్సి ఉంటుంది అని చెప్పింది కవిత. అరే, ఇప్పుడు ఏమైందని ఇంత క్లాస్ తీసుకుంటున్నావు అని అడిగింది మాలతి. ఇప్పుడేం కాలేదులే కానీ ఏమీ అవ్వకూడదనే చెబుతున్నాను అంది కవిత. సరే సరే, నువ్వు టెన్షన్ పడకు, నేను జాగ్రత్తగానే ఉంటాలే, ఉండు, మన కోసం టిఫిన్ చేసి తీసుకొస్తాను అని అంది మాలతి. పద, నేను కూడా వస్తాను, ఇద్దరం కలిసే చేద్దాం అంటూ ఆమె వెనుకే వెళ్ళింది కవిత. కాసేపటికి ఇద్దరూ కలిసి ఉప్మా ప్రిపేర్ చేసుకొని తిన్నారు. అయినా కవితకి మాత్రం పదే పదే సురభి పేరెంట్స్ గురించిన ఆలోచన వదలకుండా వస్తూనే ఉంది. దాంతో ఆమె ఆలోచిస్తూ, ఈ సురభిని చూస్తుంటే అమాయకత్వం నిండిపోయిన పిల్లలా కనిపిస్తోంది, కానీ ఆ చంద్ర కూతురంటేనే తనని యాక్సెప్ట్ చేయాలనిపించడం లేదు. సహస్ర ఒకసారి కాల్ చేస్తే బాగుండు, తనతో ఈ విషయం గురించి డిస్కషన్ చేయొచ్చు అని అనుకుంది. ఇవేమీ తెలియని మాలతి ఎప్పటిలాగే తన పని తాను చేసుకుంటూ నార్మల్గా ఉంది. మరోవైపు సహస్ర, రుద్ర ఇద్దరూ రూమ్కి వచ్చారు. లోపలికి రాగానే తన రూమ్కి వెళ్ళిపోయింది సహస్ర. ఆమెను చూస్తూనే చిన్నగా నవ్వుకొని, నువ్వు నీ గతాన్ని మర్చిపోయి ఫ్యూచర్ని యాక్సెప్ట్ చేస్తున్నావు సహస్ర, ఆ విషయం నీకు తెలియడం లేదు. అండ్ నీ మనసులో ఏదో మూల నా మీద నీకు చిన్న ఫీలింగ్ ఉంది. అందుకే వీణ వచ్చి నన్ను హగ్ చేసుకోగానే నువ్వు చాలా హర్ట్ అయ్యావు. అది నాకు చాలా హ్యాపీ మూమెంట్, అర్జెంటుగా సెలబ్రేట్ చేసుకోవాలి అనుకుంటూ రిసెప్షన్కి కాల్ చేసి తనకి కావలసిన డ్రింక్ బాటిల్ ఆర్డర్ చేశాడు రుద్ర. మరోవైపు రూమ్కి వెళ్లిన సహస్ర చేతిలో ఉన్న ఫోన్ను బెడ్పై విసిరికొట్టి, అసలు ఏమైంది నాకు, ఎందుకింత అనీజీగా ఫీల్ అవుతున్నాను, ఎవరో వచ్చి ఎవరినో హగ్ చేసుకుంటే నాకెందుకు, అసలు ఈ రుద్ర ఎలాంటివాడు, ఇప్పటి వరకు నాతో బిహేవ్ చేసిన విధానాన్ని బట్టి చూస్తుంటే కాస్త తేడానే అనిపిస్తుంది, కానీ నేను తన దగ్గర జాబ్లో జాయిన్ అయినప్పటి నుంచి కొంచెం డీసెంట్గానే బిహేవ్ చేస్తున్నాడు, మరి అంతకుముందు నాతో ఎందుకు అలా బిహేవ్ చేశాడు, అసలు తన ప్రజెన్స్ను నేనెందుకు యాక్సెప్ట్ చేస్తున్నాను, తను నాకు దగ్గరగా వస్తే నేను అతన్ని దూరం నెట్టాలి కదా, కానీ నాకెందుకో అతను దగ్గరగా ఉన్నా ఇబ్బందిగా అనిపించడం లేదు అని రకరకాల ఆలోచనలతో సతమతమవుతోంది. ఇక అదే సమయంలో రుద్ర మాత్రం సోఫాలో కూర్చొని విస్కీలో ఐస్ క్యూబ్స్ వేసుకొని తాగుతూ ఎంజాయ్ చేస్తున్నాడు. ఆ విధంగా దాదాపు లంచ్ టైం దాటిపోయింది. అయినా ఆలోచనల మధ్య ఉన్న సహస్రకి ఆకలి కావడం లేదు, ఆనందంతో ఉన్న రుద్రకి ఆకలి కావడం లేదు. అలా ఆలోచిస్తూనే బెడ్పై వాలి ఎప్పటికో నిద్రపోయింది సహస్ర. రుద్ర మాత్రం డ్రింక్ చేస్తూ అలానే వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు. అతని కళ్ళలో ఆ క్షణం గతం తాలూకా జ్ఞాపకాలేవో మెదులుతున్నాయి. అవి తలుచుకుంటున్న కొద్దీ రుద్రలో తనపై తనకే కోపం, అసహ్యం కలుగుతోంది. అయినా అంతలోనే తన గతాన్ని యాక్సెప్ట్ చేయడానికి అతను చాలా ట్రై చేస్తున్నాడు. ఆ గతంలోని మనుషులు తన జీవితంలోకి రావాలని అతను ఆశపడుతున్నాడు. ఆ ఆశ నిజమవుతుందో లేదో ఆ దేవుడికే తెలియాలి. ఆ తర్వాత ఎప్పటికో సాయంత్రం నిద్రలేచిన సహస్ర రూమ్ నుంచి బయటికి వచ్చింది. బయట హాల్లో సోఫాలో కూర్చొని వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నట్లు కనిపించాడు రుద్ర. అతని ఎదురుగా ఫుల్గా డ్రింక్ చేసినట్లు బాటిల్స్ కనిపించాయి. ఏంటితను మధ్యాహ్నమే దేవదాస్ అవతారం ఎత్తాడు? ఆడపిల్లతో ఒక రూంలో ఉన్నప్పుడు కనీసం డీసెంట్గా బిహేవ్ చేయాలని తెలీదా? నేను ఇలా డీసెంట్ అనుకుంటానో లేదో అలా ఆ మంచితనాన్ని పోగొట్టుకుంటూ ఉంటాడు, చిచి అనుకుంటూ బాల్కనీలోకి వెళ్ళిపోయింది సహస్ర. డ్రింక్ చేస్తే మంచివాళ్ళు కదా అని ఆమె అంతరాత్మ ఆమెను ప్రశ్నించింది. ఇలా అమ్మాయితో ఉన్నప్పుడు డ్రింక్ చేయడం కరెక్ట్ కాదు కదా అంటూ తన అంతరాత్మకు ఎదురు తిరిగింది సహస్ర. ఓ, మరి అలా అయితే నువ్వు కూడా డ్రింక్ చేసావు కదా, అప్పట్లో నీ ఫ్లాట్లో నువ్వు ఆ వేస్ట్ ఫెలో విశ్వ ఇద్దరూ కలిసి డ్రింక్ చేసేవాళ్ళు కదా, మరి అదేంటి అని అడిగింది అంతరాత్మ. అది మా ఇద్దరికీ ఇష్టమై చేశాము, దానిలో తప్పేముంది అని తిరిగి ప్రశ్నించింది సహస్ర. ఓ అవునా, మరి విశ్వ డ్రింక్ చేస్తే నీతో ఎలా బిహేవ్ చేసేవాడో అని అడిగింది అంతరాత్మ. ఆ ప్రశ్నకు తడబడిన సహస్ర, విశ్వ డ్రింక్ చేసినప్పుడు
చాలా రూడ్గా బిహేవ్ చేసేవాడు. అతనిపై ఉన్న ఇష్టంతో ఆ బిహేవియర్ను యాక్సెప్ట్ చేశాను అని గుర్తు చేసుకుంది. ఇన్ఫ్యాక్ట్ దానికి అలవాటు పడిపోయింది సహస్ర. అందులోనూ ఆ టైంలో సహస్ర కూడా కాస్త డ్రింక్ చేసి ఉండడంతో ఇబ్బంది పడకపోయేది. ఏంటి ఆలోచిస్తున్నావా? మరి రుద్ర ఇప్పుడు డ్రింక్ చేశాడు, కనీసం నిన్నొక్క మాటైనా అన్నాడా? ఒక్క మాట కూడా మాట్లాడలేదు. తన డబ్బులతో తను బుక్ చేసుకున్న సూట్ రూమ్లో తను డ్రింక్ చేస్తుంటే మధ్యలో నీ పెత్తనమేంటి అని అడిగింది అంతరాత్మ. ఆ మాటతో సమాధానం చెప్పలేక అంతరాత్మని పక్కకు నెట్టేసి తిరిగి రుద్రవైపు చూసింది సహస్ర. అతను అలాగే నిద్రపోతూ ఉన్నాడు. దాంతో నెమ్మదిగా వెళ్ళి అతన్ని సోఫాలో సరిగ్గా అడ్జస్ట్ చేసిన సహస్ర అతని కాళ్ళకి ఉన్న బూట్లు, సాక్సులు తీసేసింది. ఆ తర్వాత అతని ఎదురుగా ఉన్న డ్రింక్ బాటిల్, గ్లాసు అన్నింటినీ ట్రేలో సర్దేసి రిసెప్షన్కి కాల్ చేసి కాఫీ పంపించమని చెప్పింది. రుద్రని చూస్తుంటే ఇప్పట్లో లేచేలా కనిపించడం లేదు. సహస్రకేమో మధ్యాహ్నం ఏమీ తినక బాగా ఆకలేస్తోంది. ఆ టైంలో ఫుడ్ తినలేదు కనుక కాఫీ ఆర్డర్ చేసుకుంది. ఇంతలో కాఫీ రావడంతో దాన్ని తీసుకొని రుద్రకి ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చొని తాగుతూ అతన్ని చూడడం మొదలుపెట్టిన సహస్ర, చూడడానికి చాలా ఫేర్గా ఉంటాడు. ఇతని బియర్డ్ ఫేస్ మొత్తానికి ఫుల్ అట్రాక్షన్ ఇస్తుంది. మ్యాన్లీ లుక్తో 6 feet హైట్తో జిమ్ బాడీతో బాలీవుడ్ హీరోకి ఏమాత్రం తీసిపోడీనా అని అనుకుంటున్న సహస్ర అంతలోనే చిన్నగా నవ్వుకొని, లేదు ఒకసారి ఇలా అన్నం చూసే మోసపోయాను, మరోసారి ఆ తప్పు చేయకూడదు. అయినా ఈయన ఇప్పటి వరకు సింగిల్గా ఉంటాడంటే నేను నమ్మను. డబ్బుకు డబ్బు, ఆస్తికి ఆస్తి, అందానికి అందం, చదువుకు చదువు, పేరుకు హోదా అన్నీ ఉన్న ఈయన సింగిల్గా ఎలా ఉంటాడు? ఆల్రెడీ డజన్ మందితో రిలేషన్షిప్ మెయింటైన్ చేసుంటాడు. నేను 7వ నెంబర్ అవ్వడానికి వీల్లేదు అని అనుకుంటూ వెంటనే తన ఆలోచనకు తానే సిగ్గుపడి అక్కడి నుండి లేచి తన రూమ్కి వెళ్ళిపోయింది. ఆ తర్వాత నైట్ ఎప్పటికో నిద్రలేచిన రుద్ర ఫ్రెష్ అయి వచ్చి సహస్ర రూమ్ డోర్ కొట్టాడు. సహస్ర డోర్ ఓపెన్ చేసి బయటికి రాగానే, లంచ్ చేసావా అని అడిగాడు. లేదు అన్నట్లు తల ఊపింది సహస్ర. ఏ, నేను లేకపోతే రెస్టారెంట్కి వెళ్ళి లంచ్ చేయలేవా? లేదంటే రూమ్కి తెప్పించుకోలేవా? ఇప్పటి వరకు తినకుండా ఎందుకున్నావు అని సీరియస్గా అడిగాడు రుద్ర. నాకు ఇక్కడ భాష అంతగా తెలియలేదు సార్, అందుకే వెళ్ళలేదు అని నానుస్తూ చెప్పింది సహస్ర. నీ మొహం, ఇక్కడ ఇంగ్లీష్ తెలిసిన వాళ్ళు చాలామంది ఉంటారు. నీకు ఇంగ్లీష్ వచ్చు కదా, మేనేజ్ చేయలేవా అని కోప్పడి, సరే పదా డిన్నర్ అయినా కంప్లీట్ చేసుకుని వద్దాం అంటూ బయటికి నడిచాడు రుద్ర. దాంతో సహస్ర కూడా అతని వెంటే బయటకు వచ్చింది. ఇద్దరూ కలిసి రెస్టారెంట్కి వెళ్లారు. ఉదయంలాగానే ఆ పూట కూడా రుద్రే డిన్నర్ ఆర్డర్ చేసి అది వచ్చే వరకు అక్కడున్న ఫుడ్ ఐటమ్స్ గురించి సహస్రకి ఎక్స్ప్లెయిన్ చేయడం మొదలుపెట్టాడు. అదంతా తాను అడగకుండానే చెప్పడం సహస్రకి నచ్చడంతో అతను చెప్పేది చాలా ఇంట్రెస్ట్గా వింటూ కూర్చుంది సహస్ర. ఈలోగా డిన్నర్ రావడంతో ఇద్దరూ సైలెంట్గా డిన్నర్ పూర్తి చేశారు. ఆ తర్వాత సహస్ర, సార్ రేపు మన ప్లాన్ ఏంటి, ఎక్కడికి వెళ్తున్నాం అని అడిగింది. అది రేపు ఉదయం చెబుతాను, నాకు అసలే హెడేక్గా ఉంది, నేను వెళ్ళి పడుకుంటాను అని అన్నాడు రుద్ర. ఓకే సార్, కానీ ఇక్కడ బయటే లాన్ ఉంది కదా, నేను కాసేపు వాకింగ్ చేసి వచ్చి పడుకుంటాను అని అంది సహస్ర. నోనో, ఇది నీకు తెలియని ప్లేస్, ఇక్కడ నువ్వు అలా బయట తిరగటం మంచిది కాదు, అది కూడా ఈ టైంలో. వెళ్ళి బాల్కనీలో వాకింగ్ చెయ్యి అని చెప్పి ఆమెను తీసుకొని రూమ్కి వచ్చాడు రుద్ర. అతని కన్సర్న్కి ఆమెకు హ్యాపీగా అనిపించింది. కానీ అంతలోనే ఇలాంటివన్నీ చూసి అతన్ని నమ్మి మోసపోకు సహస్ర అని తనకు తానే అనుకుంది సహస్ర. ఇంతలో రూమ్ డోర్ ఓపెన్ చేసుకున్న రుద్ర, నీకు నచ్చినంతసేపు బాల్కనీలో వాకింగ్ చేసుకొని వెళ్ళి రూమ్లో పడుకో అని చెప్పి రూమ్లోకి వెళ్ళబోయాడు. కానీ మళ్ళీ అంతలోనే ఆగి సహస్ర అని పిలిచాడు. బాల్కనీలోకి వెళ్ళబోతున్న సహస్ర అక్కడే ఆగి ఏంటన్నట్లు రుద్రవైపు చూసింది. రేపు ఎర్లీ మార్నింగ్ మనం ఒక ప్లేస్కి వెళ్ళాలి, త్వరగా రెడీ అవ్వు అని చెప్పాడు రుద్ర. ఎక్కడికి సార్, మనం ఏ కంపెనీకి వెళ్తున్నాం అని హడావుడిగా అడిగింది సహస్ర. ఎక్కడికో ఒక చోటికి, నేను తీసుకుని వెళ్తాను కదా, సైలెంట్గా నా వెంట రావడమే నీ పని అని చెప్పి తన రూమ్లోకి వెళ్ళిపోయాడు రుద్ర. దాంతో
సహస్ర మూతి ముడుచుకుంటూ, ఇప్పుడే బాగుంటాడు, అంతలోనే మెంటల్గా బిహేవ్ చేస్తాడు. నిజంగా ఈ మనిషి చాలా తేడా. అసలు ఇతని గర్ల్ ఫ్రెండ్స్ ఎలా తట్టుకున్నారో ఏమో అని అనుకున్న సహస్ర అతను చెప్పినట్లుగానే కాసేపు వాకింగ్ చేసి రూమ్లోకి వెళ్ళి ఆ తర్వాత మాలతికి ఫోన్ చేసింది. మాలతి ఫోన్ లిఫ్ట్ చేయగానే, హాయ్ అమ్మా, ఎలా ఉన్నావు, సురభి వచ్చెళ్ళిందా అని అడిగింది సహస్ర. నేను బాగున్నాన్రా. తను వచ్చెళ్ళింది. ఈరోజు ఉండమని చెప్పాను, కానీ ఇప్పుడు కుదరదు, మళ్ళీ తర్వాత ఎప్పుడైనా వచ్చినప్పుడు ఉంటానని చెప్పింది అని అంది మాలతి. ఓ సరేలే అమ్మా, ఇంతకీ మీ ఇద్దరు భోజనం చేశారా, బానే ఉన్నారు కదా అని అడిగింది సహస్ర. మేమిద్దరం బాగున్నాం అని చెప్పింది మాలతి. కాసేపు తల్లితో మాట్లాడిన తర్వాత కవితకి ఫోన్ ఇమ్మంది సహస్ర. కవితకి ఫోన్ ఇచ్చిన మాలతి కిచెన్లోకి వెళ్ళగా అప్పుడు కవిత, హలో సహస్ర, ఎలా ఉన్నావు అని అడిగింది. నేను బాగానే ఉన్నానంటీ, మీరెలా ఉన్నారు, డిన్నర్ కంప్లీట్ అయిందా అని అడిగింది సహస్ర. కంప్లీట్ అయింది, కానీ నేను నీతో ఒక విషయం గురించి మాట్లాడాలి అంది కవిత. చెప్పండి ఆంటీ, ఏ విషయం గురించి అని అడిగింది సహస్ర. నీకు సురభి ఎవరో, ఆమె పేరెంట్స్ ఎవరో తెలుసా అని అడిగింది కవిత. ఆ మాటతో కాస్త తడిబడిన సహస్ర, తెలుసా ఆంటీ అని అంది. మరి అన్నీ తెలిసి కూడా తననెందుకు మీ అమ్మకి దగ్గర చేస్తున్నావు? మీరు ఇప్పుడిప్పుడే ప్రశాంతంగా ఉంటున్నారు, మళ్ళీ ఎందుకు మీ జీవితాన్ని మీ నాన్నకు తెలిసేలా చేస్తున్నావు అని అడిగింది కవిత. లేదాంటీ, నేను ఇదేమీ వాంటెడ్గా చేయలేదు. అనుకోకుండా తను 2-3 సార్లు సడన్గా కలిసింది, అలా పరిచయం అయిపోయింది. ఇకపోతే ఆ అమ్మాయి చాలా మంచిది, ఆ విషయం నాకు అర్థమయ్యింది అని అంది సహస్ర. నేను అడిగేదేంటి, నువ్వు చెప్పేదేంటి, అసలు తనను ఎందుకు నీ లైఫ్లోకి రానిచ్చావు అని అడుగుతున్నాను సహస్ర అంది కవిత. రానిచ్చే ముందు తను అతని కూతురు అన్న విషయం నాకు తెలియదాంటీ. ఆ విషయం ముందే తెలిస్తే రానివ్వకపోయేదాన్ని, కానీ తెలిసిన తర్వాత కూడా దూరం పెట్టలేకపోయానండి. చూద్దాం ఇది ఎంతవరకు దారితీస్తుందో. ఆ దేవుడు ఏ ఇద్దరిని ఏ కారణం లేకుండా కలపడు కదా ఆంటీ అని అంది సహస్ర. ఏమో తల్లి, నాకైతే టెన్షన్గా ఉంది. మీరిక్కడున్నారని మీ నాన్నకు తెలిస్తే మళ్ళీ అతను నిన్ను లీగల్గా తనకు అప్పగించమని ఫోర్స్ చేస్తాడు అని అంది కవిత. అదంతా ఏం లేదాంటీ, నేను ఆల్రెడీ కనుక్కున్నాను. పోయినసారి వచ్చిన లీగల్ నోటీస్ కూడా ఒరిజినల్ నోటీస్ కాదు. సో ఆయన లైఫ్లోకి మేం వెళ్ళకపోతే అతనేమీ మమ్మల్ని పట్టించుకోడు. అండ్ ఇప్పుడు నేను మేజర్ని కూడా, నాకు నచ్చిన చోట ఉండే హక్కు నాకుంది. ఎవరు చెప్పినా సరే, చివరికి నా తల్లి చెప్పినా సరే, నేను ఆయన దగ్గరికి వెళ్ళను. కాబట్టి ఈ విషయంలో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీరు రిలాక్స్గా ఉండండి. సురభి వస్తే ప్రేమగా మాట్లాడండి. ఆ అమ్మాయికి ప్రేమించే మనుషులంటే చాలా ఇష్టం. బహుశా తన ఇంట్లో తనకి ఆ ప్రేమ దొరకలేదేమో అని చెప్పింది. ఆ మాటలు విన్న కవిత ఇంకేం మాట్లాడలేకపోయింది. ఆ తర్వాత ఆమెతో కాసేపు మాట్లాడి ఫోన్ పెట్టేసింది సహస్ర. సహస్ర చెప్పిన మాటలన్నీ గుర్తు చేసుకున్న కవిత సురభిని యాక్సెప్ట్ చేయడానికి సిద్ధమయ్యింది. మరోవైపు రెస్టారెంట్ నుంచి ఇంటికి వచ్చింది అనసూయ. అప్పటికి దేవ ఇంకా ఇంటికి రాకపోవడంతో, ఇదేంటి ఇంటికి వెళ్తానని చెప్పి 7 o'clockకే స్టార్ట్ అయిపోయాడు, ఇంతవరకు ఇంటికి రాలేదు, ఏమైనా పని మీద వెళ్ళాడా, ఎక్కడికి వెళ్ళడు కదా నాకు చెప్పకుండా అని అనుకున్న అనసూయ దేవా వచ్చేసరికి ఫ్రెష్గా రెడీ అయ్యి అతని కోసం వెయిట్ చేయాలని అనుకుని తన రూంలోకి వెళ్ళింది. అనుకున్నట్లే తనకి తాను అందంగా రెడీ అయ్యి దేవా కోసం వెయిట్ చేస్తూ ఉంది అనసూయ. అయినా దేవా ఎంతసేపటికి రాలేదు. కానీ డే అంతా అలసిపోయి ఉండడం మూలాన అనసూయకి అలసటగా అనిపిస్తూ నిద్రొస్తోంది. అయినా దేవా కంటే తనకేమీ ఎక్కువ కాదని అనుకున్న ఆమె మేలుకొని ఉండడానికి ట్రై చేస్తూ వెళ్ళి ఇద్దరి కోసం భోజనం ప్రిపేర్ చేసి రూమ్కు తీసుకొచ్చి రెడీగా పెట్టింది. ఇక ఆల్మోస్ట్ అర్ధరాత్రి 12 దాటిన తర్వాత ఇంటికి వచ్చాడు దేవా. అప్పటికి అనసూయ పడుకొని ఉంటుందని అనుకున్న దేవా ఇల్లంతా లైట్స్ ఆఫ్ చేసి అనసూయ రూమ్ వైపు నడిచాడు. రూమ్ డోర్ తీసే ఉండడంతో లోపలికి వెళ్ళిన అతను అక్కడ కనిపించిన దృశ్యం చూసి షాక్ అయ్యాడు. అనసూయ గదిలో దేవా ఏం చూశాడు, ఆ తర్వాత ఏం జరగబోతోంది తెలుసుకోవాలంటే వెంటనే మా లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని
ఫీల్ మై లవ్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.